ద్వాపర యుగం నాటి పౌండ్రక వాసుదేవులు కలియుగ రాజకీయాల్లోనూ తయారయ్యారా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని యేసుక్రీస్తుతో పోల్స్తున్న ప్రచారం అలాంటిదేనా? బైబిల్ స్వయంగా పేర్కొన్నట్టు కొత్త దేవుళ్ళు మారువేషగాళ్ళ లేక నిజంగానే కారణ జన్ములా? వ్యక్తి పూజకు అలవాటు పడిన నాయకులు తాము నడిచే దేవుళ్ళమన్న భ్రమల్లో బతుకుతారా? ప్రేమ, దయ వంటి విలువలు ఏ కోసానా లేని జగన్ రెడ్డిని ఏకంగా యేసు ప్రభువును చేసిందెవరు? ఎవరు దేవుడో ఎవరు దెయ్యమో తేల్చుకోలేని అయోమయ ప్రజలు ఏ కాలంలోనైనా ఉంటారా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి ఏపీ సీఎం జగన్ రెడ్డి నేర్చుకున్న గుణపాఠాలేమిటి? సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చినంత మాత్రాన జగన్ పార్టీ తిరిగి అధికారంలోకి రాగలుగుతుందా? జగన్మోహన్ రెడ్డిని చూసి కాకుండా అభ్యర్థుల ముఖాలను చూసి వైసీపీకి ఓటేసే పరిస్థితి ఉందా? ఏపీ ప్రజలు జగన్ అనుకూల జగన్ వ్యతిరేక శిబిరాలుగా చీలిపోవలసిన పరిస్థితి ఎందుకొచ్చింది? తాను తీస్మార్ ఖాన్ అని తనకు తిరుగు లేదని భావించిన కేసీఆర్ కు జనం ఎలాంటి పాఠం నేర్పారు? పాదయాత్ర తర్వాత జరిగిన లోకేష్ బహిరంగ సభ జారీ చేసిన ప్రమాద హెచ్చరిక జగన్ కు వినిపించేనా? పప్పు పప్పు అని ఎగతాళి చేసిన వ్యక్తి నిప్పులా మారిన వైనాన్ని జగన్ అండ్ కో ఇప్పుడైనా గుర్తించిందా? చంద్రబాబులో ఉన్న లోపాలను సైతం పాఠాలుగా స్వీకరించి లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా ఎదిగారా? స్వతహాగా పిరికితనాన్ని ప్రదర్శించే తెలుగుదేశం పార్టీలో లోకేష్ తెగువను తెంపరితనాన్ని నింపగలరా? సంప్రదాయ రాజకీయాలకు కాలం చెల్లిన ఆంధ్రప్రదేశ్లో కొత్త రాజకీయానికి తెలుగుదేశం జనసేన సిద్ధమవుతాయా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశ్చిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటలకు